మా ఇంట్లో ఈరోజు వీకెండ్ స్పెషల్ ఏంటి అంటే దీనికి మంచి కాంబినేషన్ రాగి సంగటి అండి. ఎంత బాగుందో, అలా వెన్నలాగా నోట్లో కరిగిపోతుంది. చాలా బాగుంది. కూర కూడా సూపర్గా వచ్చింది. కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట ఇలా చేసుకుంటే. హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఈరోజైతే వీకెండ్ స్పెషల్ అనమాట. మా ఇంట్లో ఈరోజు వీకెండ్ స్పెషల్ ఏంటి అంటే ఇదో పాయా కర్రీ. దీనికి మంచి కాంబినేషన్ రాగి సంగటి అండి. రాగి సంగటి చేస్తున్నాను. చాలా బాగుంటుంది పాయా కర్రీ. పాయా కర్రీ అనేది బాలింతలకి, ప్రెగ్నెన్సీకి చాలా మంచిది. వీక్లీ ఒక్కసారన్నా తిన్నారంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు చాలా మంచిది. పుట్టబోయే బేబీకి తొందరగా మెడల్ అనేది నిలుస్తాయి, బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇంక ఈరోజైతే మా ఇంట్లో మా పిల్లలకు కూడా పెడుతూ ఉన్నాను. వీక్లీ ఒక్కసారైనా లేకపోతే వీక్లీ 2 times 3 times అలా పెడుతూ ఉన్నాను. ఇంక ఈరోజు అదే అనమాట. ఇంక ఈ పాయా కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది ఈరోజు వీడియోలో అయితే మీకు చూపిస్తాను. దీనికి రాగి సంగటి కూడా కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే పాయా కర్రీని నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. ముందుగా అయితే ఈ పాయాని బాగా శుభ్రం చేసుకునేయాలి. తర్వాత కుక్కర్లో ఉడికించుకునేయాలండి. కుక్కర్లో వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయకూడదు, ఒక 1/2 స్పూన్ వేస్తే చాలు. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకునేయాలి. మెత్తగా ఉడికించుకుంటే బోన్స్ కూడా తినేదానికి చాలా బాగుంటుందండి. నేనైతే బోన్స్ కూడా తినే విధంగా ఉడికించుకునేస్తున్నాను. కరెక్ట్గా ఒక 5-6 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతాయండి. మనకు ఒక 7 విజిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ వేసుకునేద్దాము. వాటర్ అనేది కొంచెం ఒక 1/2 లీటర్ పైన వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. మూత పెట్టి ఒక 6-7 విజిల్స్ అయితే పెట్టుకుందాం మనము. పాయ అయితే విజిల్స్ పెట్టుకునేసాం కదా. ఇప్పుడైతే రాగి సంగటికి రైస్ అయితే నానబెట్టుకుందాము. సంగటికి కూడా రైస్ నానబెట్టుకునేస్తున్నానండి. మనము రాగి సంగటి చేసుకోవాలంటే రేషన్ బియ్యం చాలా బాగుంటాయి. రేషన్ బియ్యం అయితే ఒక 2 గ్లాస్ అయితే తీసుకునేసాను. ఇప్పుడైతే ఇవి కూడా నానబెట్టుకునేద్దాము. రేషన్ బియ్యము ఒక 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకునేయాలి. ఒక 1/2 hour నానితే చాలండి. తర్వాత మనం రాగి సంగటి చేసుకునేయచ్చు. రైస్ కూడా నానబెట్టుకునేసినానండి. ఇంకా పాయ ఉడికిపోతే మనం కర్రీ చేసుకోవడమే. ఈ లోపల మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకుందాము. పాయ అయితే ఉడికిపోయిందండి. కరెక్ట్గా 7 విజిల్స్ అన్నాను కదా, నేను 7 విజిల్స్ కంటే ఎక్కువే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎముకలు కూడా నవ్వులే విధంగా ఉడికించుకుంటే బాగుంటుంది. పిల్లలకు కూడా తినేదానికి ఈజీగా ఉంటుంది. చాలా మంచిదండి ఈ పాయా కర్రీ తింటే. ఇప్పుడైతే పాయా ఉడికిపోయింది కదా, పాయా కర్రీ అయితే చేసేద్దాము. అన్నీ రెడీగా పెట్టుకునేసాను. ఇంకా కర్రీ చేయడమే ఆలస్యము. ఇంకో సైడ్ అయితే స్టవ్ పైన సంగటికి, రాగి సంగటికి కూడా కుక్కర్లో రైస్ వేసి పెట్టేశాను. రైస్ అంతా బాగా నానిన తర్వాత కుక్కర్లో వేసేసి 1 గ్లాస్ రైస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకుంటే రాగి సంగటి చాలా అనుగ్గా చాలా బాగుంటుందండి. నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసులు వాటర్ వేసి విజిల్స్ అయితే పెట్టుకునేసాను. ఒక 10-15 నిమిషాల్లో రాగి సంగటి కూడా అయిపోతుందండి. అది కూడా చూపిస్తాను. ఈ లోపల మనమైతే పాయా కర్రీ చేసుకునేయాలి. కుక్కర్లోనే నేను పాయా కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడికించిన పాయనైతే వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము. పాయా కర్రీ కూడా నేను కుక్కర్లో చేసేస్తున్నాను. మళ్ళీ పాయానైతే ఉడికించుకున్నాం కదండి, ఆ పాయానైతే సపరేట్గా తీసుకొని మళ్ళీ ఆ కుక్కర్లోనే చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, ఇలాచి ఇవైతే వేసుకోవాలి.
తర్వాత ఆనియన్ పేస్ట్ అండి, ఆనియన్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ మిక్సీ పట్టించుకొని వేస్తున్నాను. ఈ ఆనియన్ బాగా వేగి కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పాయ ఉడికించేటప్పుడు 1/2 స్పూన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పాయాన్ని కూడా వేసుకునేయాలండి. ఇప్పుడు ఈ పాయ అయితే 2 నిమిషాలు బాగా ఉడకాలి. 2 నిమిషాలు అయితే అయిపోయిందండి. ఇప్పుడు టమోటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. 4 చిన్న సైజు టమాటాలను మిక్సీ పట్టించుకొని వేసుకున్నాను. తర్వాత 3 పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఇవైతే గసగసాలు, కొబ్బరి, కాజు నానబెట్టి మిక్సీ పట్టించుకున్నానండి. ఈ పేస్ట్ కూడా వేసుకునేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని కలపకుండా మూత పెట్టి 1 నిమిషం వరకు అలాగే ఉంచాలండి. 1 నిమిషం అయితే అయిపోయిందండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత ఈ పొడులన్నీ వేసుకునేయాలి. రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు, తర్వాత వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకునేయాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలండి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే నీళ్ళు పోసుకోకూడదండి. ఇవన్నీ బాగా వేగి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడు వాటర్ వేసుకోవాలి. అప్పటి వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు నేను ఉప్పు అనేది వేయలేదండి, పాయ ఉడికించుకునేటప్పుడు వేసాను. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. మీరు సాల్ట్ చూసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇంకా ఉడకడానికి టైం పడుతుంది. మళ్ళీ మూత అయితే పెట్టుకునేద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది. ఇప్పుడైతే వాటర్ వేసుకునేద్దాము. నేను 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. కొద్దిగా అయితే కొత్తిమీర వేసుకునేస్తున్నాను. కొత్తిమీర వేసుకునేసాను కదా, ఇప్పుడు మూత పెట్టి ఒకే ఒక విజిల్ అండి, 1 విజిల్ పెట్టుకుంటే చాలు. 1 విజిల్ పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కకు బాగా పడతాయి. రైస్ కూడా ఉడికిపోయిందండి. 2 విజిల్స్ పెట్టుకున్నాను. 2 విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా తీసేసి రాగి పిండి అయితే వేసుకునేయాలి. నేను రాగి పిండి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మీకు వాటర్ అవసరం అయితే కొంచెం గట్టిగా ఉంది, ఇంకా వాటర్ వేసుకోవాలి అనిపిస్తే వేడి వాటరే వేసుకోవాలి, చల్ల వాటర్ వేసుకోకూడదు. రాగి పిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయాలి. కలిపేసి దమ్ పెట్టుకునేయాలి. రాగి పిండి వేసిన తర్వాత ఇలా కలుపుకునేయాలండి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మీద అయితే పెట్టుకునేద్దాము. రాగి పిండి వేసి కూడా దమ్ముకు పెట్టేశానండి. ఒక 2 నిమిషాలు దమ్ముకు పెట్టుకుంటే రాగి పిండి అంతా బాగా ఉడికిపోతుంది. మనము తర్వాత ముద్దలు చేసుకునేయచ్చు, రాగి ముద్దలు. ఇంకా పాయ కర్రీ కూడా అయిపోయింది. 1 విజిల్ వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసాను. ప్రెజర్ అంతా పోయేంత వరకు అలాగే పెట్టేసేయాలి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తాను. ఇంకొక 5 నిమిషాల్లో మా లంచ్ అయితే రెడీ అయిపోతుంది. పాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు 2 చూపించేస్తాను. రాగి సంగటి కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసాను. అది కూడా ముద్దలు చేసేది చూపించేస్తాను. ఇదో పాయ కర్రీ అయిపోయిందండి. వేడి వేడి రాగి సంగటిలోకి వేసుకొని తినడమే. ఇప్పుడైతే రాగి ముద్దలు చేసుకునేద్దామండి. ఇలా ఒక బౌల్ ఎత్తుకొని కొద్దిగా వాటర్ వేసి తుడుచుకునేయాలి. ఇప్పుడు మనకి ఎంత ముద్ద కావాలో అంత సంగటి అయితే వేసుకోవాలి. నాకైతే చిన్న ముద్ద చాలా అనిపిస్తుంది. నేను చిన్నవే చేసుకుంటాను. అనుగ్గా ఉంటుంది. ఇలా వాటర్ వేసుకొని ఇలా 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 రౌండ్గా తిప్పుకునేస్తే రాగి ముద్ద రెడీ అండి. ఇదో చూసారా, రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఎంత మంచి షేప్లో వచ్చిందో. ఇప్పుడైతే పాయ కర్రీ వేసుకొని తినేద్దాం. వేడి వేడిగా రాగి ముద్ద పాయ కర్రీ అండి వేసుకునేసాను. ఇదో చూడండి, అసలు పీస్ అయితే ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలా ఉడికితేనే తినడానికి చాలా బాగుంటుంది. అసలు ఇలాగే తినాలి. కర్రీ అయితే సూపర్గా ఉంది. ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది. ఎముకలు కూడా మెత్తగా ఉడకాలి, అలాగే చేసినాను.
ఇప్పుడైతే వేడివేడిగా రాగి ముద్ద అయితే తినేద్దాము. చాలా బాగుంటుంది కాంబినేషను, పిల్లలు పెడితే కూడా చాలా మంచిది. అబ్బా ఎంత బాగుందో, చాలా బాగుంది. అలా వెన్నలాగా నోట్లో కరిగిపోతుంది, చాలా బాగుంది. కూర కూడా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే నా స్టైల్ పాయా కర్రీ. కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు అనమాట ఇలా చేసుకుంటే. ఇదే అనమాట ఈరోజు వీడియో. ఇంకా మా పిల్లలకైతే నేను వేడివేడిగా పెట్టేసేయాలి, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టు ఫాలో షబీనాతో సరదాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.